అండి ఇప్పుడు ఇరాన్ అనేది ఇరాన్లో బొగ్గుమంటుంది. ఇప్పుడు వెనిజులా తర్వాత ట్రంప్ దృష్టి అంతా ఇరాన్ మీద. గుర్తుపెట్టుకోవాలి, 1979 ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషన్లో షా గవర్నమెంట్ని కొలాప్స్ చేసి ఈ ఖమేనీ వారసులు అధికారంలోకి రాగలిగారన్నమాట. ఇప్పుడు ఉన్నది అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం, షరియాల ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది 1979 నుంచి. అప్పటి నుండి కూడా దీనిపైన ఇజ్రాయెల్ ఇటు అమెరికా ఎప్పుడు డ్యాగ కన్నేసి ఉన్నాయన్నమాట, ఒక గ్రద్దలాగా. ఎప్పుడు దీని వీక్ అవుతుందో, బలహీనం అవుతుందో దాన్ని కొట్టేద్దామని. ఇలాంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు ట్రంప్ గారి చేతిలోకి వచ్చేసినట్టే. ఎందుకంటే అంతకుముందు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ టైంలో ఇజ్రాయెల్ గాజా మీద అటాక్ చేయడంతో ఈ ఇరాన్ యొక్క మిత్రులైన ఈ యొక్క మూడు, ఏది హెజ్బుల్లా, అదేవిధంగా హమాసు, అదేవిధంగా హౌతీసి వీక్ అయిపోయారు. సిరియా ఆల్రెడీ వేరే గవర్నమెంట్ వచ్చేసింది, అసాద్ గవర్నమెంట్ కూలిపోయి. ఇరాన్ అంతా బలహీనంగా ఎక్స్పోజ్ అయిపోయింది. అంతకుముందు అమెరికా అటాక్లో ఆల్రెడీ బలహీనమైంది, ఎన్నో మిసైల్స్ పోని. ఈ సమయంలో ఇరానియన్ గవర్నమెంట్ అత్యంత, అంటే 1979 నుంచి 2025 వరకు గత 47 సంవత్సరాలలో అత్యంత బలహీనంగా ఇరాన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ట్రంప్ వచ్చిన అవకాశాన్ని వదిలే పరిస్థితి. అంటే ట్రంప్ చాలా యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నారు, ఉక్రెయిన్ అన్ని చాలా విపరీతమైన బిజీ షెడ్యూల్ అనమాట. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్లో వచ్చిన ఈ అవకాశాన్ని వదలకూడదు అని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్టున్నారు, డిటర్మైన్ అయిపోయి. అందుకే ఆయన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని గంటల వ్యవధిలో ఇరాన్ మీద తీవ్రమైన దాడి ఉంటుందని వైట్ హౌస్ ఆల్రెడీ ప్రకటించినట్టు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇరాన్లో ఎందుకు బలహీనంగా ఉందంటే ఇరానీ ప్రాక్సీస్ వీక్ అయిపోయినాయి. ఇజ్రాయిల్లో ఇప్పుడు ఇజ్రాయిలీ పీపుల్లే